కేంద్ర బడ్జెట్పై ఏపీ ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత దక్కేలా అధిక నిధులు సాధించే ప్రయత్నాలు చేయాలని మంత్రులకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు కూడా సరిగ్గా వాడుకోవడంపై దృష్టి పెట్టాలని మంత్రులను ఆదేశించారు చంద్రబాబు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ నుంచి అనేకం ఆశిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులకు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలకు పన్నుల పంపిణీ వాటాను పెంచాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పూర్వోదయ పథకం కింద విద్య, వైద్యం, వ్యవసాయం, జీవనోపాధులకు ప్రాధాన్యం ఇవ్వాలని, స్థానిక ఆర్థిక పరిపాలనా అవసరాలకు తగ్గట్టు అందులో మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు కల్పించాలని పయ్యావుల విజ్ఞప్తి చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని కేంద్రం చెప్పింది. వచ్చే 3 ఏళ్లలో రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 41,000 కోట్లతో సమర్పించిన ప్రణాళికను పరిగణలోకి తీసుకుని నిధులు ఇవ్వాలని ఏపీ కోరుతోంది. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ జీడీపీని ప్రస్తుతం ఉన్న $52 బిలియన్ నుంచి 2032 నాటికి $125 బిలియన్ స్థాయికి తీసుకెళ్లడానికి 110 నుంచి $120 బిలియన్ పెట్టుబడులు అవసరం. ఇందులో 85% పెట్టుబడులు ప్రైవేట్ రంగం నుంచి వస్తాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన 15% పెట్టుబడులను ప్రభుత్వం సమకూర్చాలి. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్లో మౌలిక వసతుల కల్పనకు 2026-27 బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు సమకూర్చడానికి గతేడాది కేంద్ర ప్రభుత్వం సహకరించింది. వచ్చే బడ్జెట్లోనూ రాజధానికి 2వ విడత గ్రాంట్లివ్వాలని ఏపీ ప్రభుత్వం అడుగుతోంది. పోలవరం నుంచి రాష్ట్రంలో కరువు ప్రాంతాలకు 200 టీఎంసీల నీరు తరలించడానికి ఉద్దేశించిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు 58,700 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. ఇదివరకు రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో 11 నదులను అనుసంధానించడానికి కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్లు కేటాయించింది. అలాగే ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఏపీ డిమాండ్ చేస్తోంది. కేంద్ర నిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రులు, హెచ్ఓడీలు, కార్యదర్శుల సమావేశంలో కేంద్ర నిధుల ప్రస్తావన తెచ్చారు ముఖ్యమంత్రి. కార్యదర్శులంతా వారి వారి శాఖల్లో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదని నిలదీశారు చంద్రబాబు. ఈ నెల 15న డెడ్ లైన్ అని చెప్పినా ఎందుకు ఖర్చు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ము మురిగిపోయేలా చేసే హక్కు ఎవరిచ్చారని సీఎం ప్రశ్నించారు. ఇలా అయితే వారానికి ఒకసారి మీటింగ్ పెట్టాలా అని అధికారులను ప్రశ్నించారు. ఈ నెలాఖరికి కేంద్ర పథకాల డబ్బులు ఖర్చు చేసి మార్చి నాటికి అందరూ ఢిల్లీ వెళ్లి ఆయా శాఖల నిధులు తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి మొదటి 2వ వారాల్లో నిర్వహిస్తామన్నారు. మార్చి 15 నుంచి సెక్రటరీలు ఢిల్లీ వెళ్లి నిధుల సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు.